ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం జకర్యా 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుచున్నవి. దీపస్తంభం 2 ఒలీవ చెట్లు. పిమ్మట నాతో మాట్లాడుతున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేలుకుంటున్న వ్యక్తి వలె ఉన్నాను. నీవు ఏమి చూస్తున్నావు అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను, ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద 7 దీపాలు అనగా ప్రమిదలు ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నె ఉంది. గిన్నె నుండి 7 గొట్టాలు వచ్చాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నె నుండి చేరవేస్తాయి. గిన్నె పక్కగా కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి. తర్వాత నాతో మాట్లాడుతున్న దేవదూతను, అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి అని అడిగాను. ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు. లేదయ్యా అని నేను చెప్పాను. అతను నాతో ఇలా అన్నాడు, యెహోవా నుండి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది. నీ శక్తి సామర్థ్యాల వల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్ణయం చేస్తాడు కాబట్టి చివరి రాయి పెట్టబడినప్పుడు అందంగా ఉంది అని ప్రజలు కేకలు పెడతారు. నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది, నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు, మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. సామాన్యంగా ప్రారంభింపబడే పనుల పట్ల ప్రజలు సిగ్గు చెందారు. జెరుబ్బాబెలు గుండు దారం తీసుకొని తయారైన భవనాన్ని తనిఖీ చేసి కొలవడం చూసినప్పుడు ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన 7 పక్కల యెహోవా యొక్క 7 కండ్లకు చిహ్నాలుగా ఉండి అన్ని దిశలను చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్ని చూస్తాయి. పిమ్మట నేను అనగా జకర్యా అతనికి చెప్పాను, దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరో ఒలీవ చెట్టును నేను చూస్తాను. ఆ 2 ఒలీవ చెట్ల అర్థం ఏమిటి? నేను ఇంకా ఇలా అన్నాను, బంగారు రంగు గల నూనె ప్రవహించే బంగారు గొట్టాల వద్ద నేను 2 ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి? తరువాత దేవదూత నాతో, వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా అని అన్నాడు. లేదయ్యా అని నేను చెప్పాను. ఈ సర్వ జగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించడానికి ఎంపిక చేయబడిన 2 మనుషులను అవి సూచిస్తాయి అని అతడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.